ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్, స్వరాష్ట్ర సాధనకు పోరాట యోధులను అందించిన గడ్డ. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం జిల్లాపై బలంగానే ఉంది. కట్ చేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ టఫ్ గానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కారు జోరుకి బ్రేకులు వేస్తున్న కమలం ఛాన్స్ దొరికితే మైలేజ్ మాటలతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ సైతం పూర్వ వైభవం కోసం గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సిట్టింగులకే సీట్లనే అధినేత హామీతో కారు నేతలు ఆచితూచి ముందుకు సాగుతున్నారు. మొత్తంగా కరీంనగర్ పోరు ఈసారి మాత్రం T20 ఫైనల్ మ్యాచ్ ని మించిపోతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రయాంగిల్ ఫైట్, 3 పార్టీల మధ్య టఫ్ ఫైట్. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పట్టు, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, సంక్షేమ పథకాలతో ముందుకు బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లాలో గతంలో మాదిరే గులాబీ పార్టీకి ఇప్పుడు పట్టు పరిస్థితి ఏంటి? 3 మంత్రుల్లో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి? మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లకు దీటైన అభ్యర్థులను దించాలని బీజేపీ యోచిస్తుందా? గులాబీ పార్టీ జిల్లాలో ఇచ్చిన హామీలు నెరవేరాయా? జిల్లాలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాలు గెలిచింది. రామగుండం నియోజకవర్గం నుండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున గెలిచిన కోరుకంటి చంద్ర కూడా కారు పార్టీలోకి రావడంతో ఆ ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. అయితే వీటిలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గత సంవత్సరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత మరలా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున గ్రాండ్ విక్టరీని సాధించారు. ఇక దీంతో మరలా 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జిల్లాలో కారు బలంగా ఉంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లలో కరీంనగర్ బీజేపీ గెలవగా పెద్దపల్లి బీఆర్ఎస్ గెలిచింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ 11 చోట్ల, కాంగ్రెస్ బీజేపీకి 2 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా గెలవని కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం గెలిచింది. అప్పటి నుండి జిల్లాలో బీజేపీ బలం పెంచుకుంటుంది. అయితే తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కమలం పార్టీ ఖాతా తెరిచింది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మరిన్ని సీట్లు గెలవాలని బీజేపీ చూస్తుంది. ఇక మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే మరలా ఛాన్స్ ఇస్తామని గులాబీ బాస్ ప్రకటనతో 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల సిట్టింగ్లే నిలబడే అవకాశం కనబడుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, త్రాగునీరు అందడం, సంక్షేమ పథకాలు తమని మరలా గెలిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు. ఇక అదే సమయంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని గోడగా ఉన్న కరీంనగర్ జిల్లాలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీంతో జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఇలాంటి పరిస్థితుల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే విపక్ష నేతలు బలం పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో పట్టు ఉన్న నాయకుల మధ్య విభేదాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరికి వారుగా కార్యక్రమాలు సాదాసీదాగా చేస్తూ చుట్టపు చూపు రాజకీయం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లాలో 3 నాయకుల మధ్య అంతర్గత కలహాలు, కోవట్టు రాజకీయాలతో పార్టీ క్యాడర్ తలమునకలవుతుంది. ఇక కమలం పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా గెలవడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ కమలం గూటికి రావడం, ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడి గెలవడంతో జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కమలం పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడం ఇబ్బందిగా మారింది. దీనికి తోడు పాత నేతలు కొత్త నేతలు అంటూ పార్టీలో గ్రూపులు ఏర్పడడం వల్ల సమన్వయం లోపం కనపడుతుంది.